న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం 5వ మైలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పొగాకు కొనుగోలు కేంద్రం వద్ద శనివారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులు మాట్లాడుతూ 2 రోజుల నుంచి పొగాకు కొనుగోలు కేంద్రం వద్ద తమ సరుకుతో వేచి ఉన్నప్పటికీ పొందలేని కారణాలతో రైతుల తెచ్చిన పొగాకును నిరాకరించడంతో రైతులు ఆందోళన నిర్వహించారు అని ప్రభుత్వం వెంటనే చర్చలు లేకుండా పొగాకు కొనుగోలు చేసి బయ్యర్లను మార్చాలని డిమాండ్ చేశారు. రైతులు బాబు మన నుంచి వేసుకొచ్చాం చెప్పుకు 1000 రూపాయలు అవుతుంది, 1000 రూపాయలు అవుతుంది. ఆ రెట్లు బట్టి 1000 రూపాయలు పెట్టి వేసుకెళ్ళాలా? పొగాకును బట్టి ఏమాను రేటు, పొగాకును బట్టి కూడా కాకుండా మొత్తం చీరలు కొడుతున్నాడు. రేతుల్లో చీర ఉంటున్నాం. మళ్ళీ నిన్న రాత్రికి బండి వచ్చింది, వచ్చాడు చీరలు కొట్టి అంటున్నాడు. ట్రాక్టర్ ఎన్ని వేస్తున్నారు? 20 చెక్కులు. ఎన్ని చెక్కులు రేట్లు వేస్తున్నారు? 20 చెక్కులు మేము పెడుతుంది. 20 గంటలు మట్టికి రైతుకు వచ్చి రైతులు తర్వాత మళ్ళీ వర్క్ వస్తారన్న 20 రిజెక్ట్ కొడుతున్నాడు. లేచాం. ఆ పొగాకు చూసి వచ్చి వచ్చి చూసి అది వేసుకొచ్చే పొగాకు అయితే చెప్పమని గవర్నమెంట్ గిట్టుబాటు రేట్లో పెట్టాలా.